ప్రస్తుతం టీడీపీ నేత బోండా ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎంక్వైరీ చేసి తప్పు నిర్ధారణ అయింది కాబట్టి అన్నమయ్య జిల్లా కలెక్టర్గా సస్పెండ్ అయ్యాడు. మీరు కూడా ఎక్కడ పోతారు? నేను అడుగుతా ఉన్నా ఈ ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిని, నువ్వు రేపు కలెక్టర్ అవుతావు లేదంటే ఇంకోటి అవుతావు, ఎక్కడ పోతావు నువ్వు? ఇవాళ జగన్మోహన్ రెడ్డో సజ్జల రామకృష్ణారెడ్డో పెద్దిరెడ్డో ఆ రెడ్డో ఈ రెడ్డో చెప్పాడని ఒళ్ళు పైన తెలియకుండా నువ్వు పిచ్చి వేషాలు వేస్తే ఎక్కడికి పోతావు ప్రతాప్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఇతనే కాదు, తిరుపతి కలెక్టర్ వెంకటరామరెడ్డి, ఇతను కూడా మొత్తం వీళ్ళందరూ మరి ఏం పిచ్చి పట్టిందో వీళ్ళకి ఎందుకో అర్థం కాదు, కానీ కులపిచ్చబట్టి లేదా ఇష్టం వచ్చినట్టుగా మొత్తం. అలాగే చిత్తూరు కలెక్టర్ హరినారాయణ, వీళ్ళందరూ పేర్లు ఉన్నాయండి లిస్టులో. మేము ఇచ్చిన ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఇవాళ మేము చదువుతుంది కాదు. ఇవాళ గిరీష్ ఒక్కడే ఫస్ట్ యాక్షన్ ఇనిషియేట్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళందరూ పోతారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ సస్పెండ్ అవుతారు, తర్వాత జైలు కూడా పోతారు. ఎక్కడికి బయటకు ఎక్కడికి తప్పించుకోలేరు. మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతాడేమో, కానీ మీరు మాత్రం సస్పెండ్ అవుతారు, జైలు కన్నా పోతారు. అంతేకాదు చిత్తూరు ఎస్పీ రిష్వంత్ రెడ్డి, ఇతనైతే చొక్కా లోపలే వైసీపీ కండువ ఉంటుంది అనుకుంటా, ఇతనికి షర్టు లోపలే ఉంటుంది అనుకుంటా వైసీపీ కండువ. మరి ఇతను చదువుకున్న ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఏమాత్రం కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పెద్దిరెడ్డి దగ్గర నుంచి ఫోన్ వస్తే ఒళ్ళు పైన తెలియకుండా గుడ్డలేపు తీసుకొని రిష్వంత్ రెడ్డి పనిచేస్తున్నాడు అక్కడ. పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారి పర్యటనప్పుడు కానీ చూసాం మేము, మీడియా చూసింది, ప్రజలు చూశారు, రాష్ట్రం మొత్తం చూసి ఆశ్చర్యపోయింది. రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా ఎవడు ఏ అధికారి కూడా ప్రవర్తించలా, ఇంత కులపిచ్చుతో ప్రవర్తించలా, ఇంత పోస్టింగుల పిచ్చుతో ప్రవర్తించలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వీళ్ళు మితిమీరినటువంటి అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కాబట్టి రిష్వంత్ రెడ్డి కూడా ఎక్కడికి పోడు. ఇంకొకతను తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి, ఎక్కడికి పోతావా నరసారెడ్డి? నువ్వు ఎక్కడికి పోతావు? రేపు దొరకవా? గిరీష్ అనేవాడిని ఇవాళ సస్పెండ్ చేస్తే నువ్వెంత ఆఫ్టర్ ఆల్ చట్ట ఉల్లంఘనకి పాల్పడినటువంటి వాళ్ళు, దొంగ ఓట్లకి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు, దొంగ ఓట్లు ఏపిచ్చినటువంటి మీ అధికారులు, ఐఏఎస్ అలాగే ఐపీఎస్ గ్రూప్ 1 సర్వీసుల అధికారులు ఎక్కడికి పోతారు మీరు? నేను అడుగుతా ఉన్నా, ఎక్కడికి పోతారు మీరు అని అడుగుతా ఉన్నా. అలాగే పరమేశ్వర్ రెడ్డి తిరుపతి ఎస్పీ, ఎక్కడికి పోతావు నువ్వు? తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాపాడుతున్నాడు, తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. నిన్నెవడు కాపాడుతాడు? కాబట్టి మిగతా అధికారులు కూడా ఆలోచన చేయాలి, కలెక్టర్లందరిలో ఆలోచన చేయాలి, ఎస్పీలందరూ ఆలోచన చేయాలి, ఏఎస్పీలు ఏసీపీలు డిఎస్పీలు సిఐలు. ఎన్నికల కోడ్ ఇంకొక 10 రోజుల్లో రాబోతా ఉంది. మీరు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని పిచ్చ పిచ్చ యాషాలు గనక వేస్తే మీరు జైలుకి వెళ్ళటం ఖాయం, సర్వీస్ నుంచి రిమూవ్ అవటం ఖాయం, మీ సర్వీసు రికార్డుని మరకలంటించుకోవటం ఖాయం. ఖచ్చితంగా ఇక్కడి నుంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినా ఎక్కడికి పోరు. ఇంకొకతను ఉన్నాడు సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకటరామరెడ్డి, ఇతని పేరుకి సచివాలయ ఉద్యోగ సంఘం నేత, మారికి సాయంత్రం వస్తే తాడేపల్లిలో వైసీపీ నేత. వీళ్ళందరూ ఎక్కడికి పోరండి, చూస్తారు. ఇదే మీడియా చూస్తే, ఇదే నేను మాట్లాడుతున్న బోండా ఉమా రికార్డు ఉంటుంది, తెలుగుదేశం పార్టీ రికార్డు ఉంటుంది. ఎక్కడికి పోరు. మేము గిరీష్కి చెప్పాం, ఆ రోజు మున్సిపల్ కమిషనర్గా ఉన్న గిరీష్కి చెప్పాం, నువ్వు ఎక్కడికి పో అబ్బాయి, ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నావు అని చెప్పి. ఇవాళ మళ్ళీ ఒకసారి వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్ రాస్తున్నాము ఎన్నికల కమిషన్కి, మళ్ళా లేఖ రాస్తున్నాం. మీరు గిరీష్ మీద తీసుకుంటే కాదు, రిష్వంత్ రెడ్డి, వెంకటరామరెడ్డి,
హరినారాయణ, అలాగే పరమేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, వీళ్ళందరూ మూడు కూడా మీరు ఎంక్వైరీ చేసి మేము ఇచ్చినటువంటి సాక్ష్యాలు, తిరుగులేని సాక్ష్యాలు, ఇదిగోండి 5వ తరగతి చదివినోడికి కౌన్సిలర్, తిరుపతి కౌన్సిలర్కి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు ఇచ్చారండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు ఎలా వచ్చిందండి ఇతనికి? అంటే వైసీపీ తనకు అవసరమైతే ఇతను ఎమ్మెల్సీ కార్పొరేషన్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అతను డిక్లరేషన్లో నేను 5వ తరగతి వరకే చదువుకున్నాను అని ఇచ్చాడు.